చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా? ఇట్లా మిషన్ పైన కుట్టుకున్నా నేను ట్రయాంగిల్ షేప్లో. దీనికి 3 యూన్ల ఇలా ఇక్కడ సైడ్లో పెట్టుకొని మనం టైట్గా ఇట్లా ముడేసుకోవాలి. ఇట్లా ముడేసుకొని టైట్గా. ఇప్పుడు ఫస్ట్ 3 పూసలు తీసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్లో 3 ఉంటే పైకి ఒకటి వస్తుంది. చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ మళ్ళీ ఆ పూసలో నుంచినే తీసుకోవాలి. తర్వాత చూడండి, ఇవి 2 మళ్ళీ 2 ఎక్కువ ఎక్కించుకోకూడదు, 3 ఎక్కించుకోకూడదు. ఫస్ట్లో మాత్రమే 3 ఎక్కించుకోవాలి. పూస ఉంటుంది కదా, లాస్ట్లో చివరి పూసలో నుంచి మళ్ళీ దారాన్ని ఇట్లా లాక్కోవాలి. అట్లా లాక్కుంటే ఇలా వస్తుంది. చూడండి, 2 స్టెప్పులు వస్తాయి. మళ్ళీ 2 పూసలు, 2 పూసలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పూసలో నుంచినే ఇలా తీసుకోవాలి. ఇలా ఎక్కించుకుంటే 2 స్టెప్పులు చాలా బాగుంటుంది. అప్పుడు సింగిల్గా కుట్టాను నేను ఇంతకుముందు వీడియోలో, సింగిల్ పూస వేసి. ఇవి డబుల్ పూస వేసి కుడుతున్నాను. సింగిల్ పూస కంటే డబుల్ పూస బాగుంటుంది, సూపర్గా ఉంటుంది చూడ్డానికి. 2 స్టెప్పులు వస్తుంది కాబట్టి. ఇప్పుడు కూడా కుచ్చులు నిదానంగా కుట్టుకోవాలి, లేకపోతే ఈ దారము ముడిపడుతుంది. చూడండి, నేను మళ్ళీ ఇదే పూసలో నుంచి తీస్తున్నా. ఇంకొక 2 పూసలు వేస్తే సరిపోతుంది. అంతే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే బీట్లో, లాస్ట్ బీట్లో నుంచి తీసుకొని ఇలా ముడి ఎలా వేసుకోవాలో చూడండి. ఇట్లా 1, 2 ముడులు ఎక్కువ వేసుకోవాలి. అంతేనండి. ఇట్లా వేసుకున్న తర్వాత కట్ చేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా? ముందుగా మనం ఈ శారీకి మార్క్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ దీని మార్కు ఇక్కడ చేసుకుందాం, చివరిలో వస్తుంది కదా. తర్వాత టేప్ ఎత్తుకొని ఇట్లా కొలుసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాను, నేను 2కి పెట్టాను. ఈ మార్క్ నుంచి ఇక్కడికి 2కి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2కి మార్క్ చేస్తాను, ఎందుకంటే అది క్లాత్ కదా కాబట్టి బాగుంటుంది. క్లాత్ ఎక్కువ డిస్టెన్స్ పెడితేనే బాగుంటుంది, మరి తక్కువ పెడితే మరి దగ్గర బాగుండదు. మొత్తం ఇవి మార్కింగ్స్ మొత్తం 25 వచ్చాయండి. కలర్ కాటన్ దారం తీసుకున్నా. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వస్తాయి కదా, ఇలా దీని మధ్యలో వేసుకుంటే ఎప్పుడు కుట్టు పోకుండా ఉంటుంది టైట్గా. చూడండి, ముడిపడిండేది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా తోసినామంటే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఇలా వేసుకొని ఇలా లాక్కోవచ్చు. ఇప్పుడు చూడండి టైట్గా ఉంది. దానికోసం నేను ఈ ఫ్లవర్ని యూజ్ చేస్తున్నాను. చిన్న ఫ్లవరు, ఒక 2 రౌండ్ పూసలు. చూడండి, ఇవి యూజ్ చేశాను నేను వీటి కోసం. ఇప్పుడు ఇలా వస్తుందండి. దీన్ని ఎలా కట్టాలో కట్టి చూపిస్తాను చూడండి. శారీ కలరు, పళ్ళు కలర్ కొంచెం క్రీమ్ కలర్ వస్తుంది. ఇది నేను శారీ కలర్ తీసుకున్నాను క్లాత్. చూడండి ఇలా వస్తుంది. తర్వాత దీని వెనకాల ఇట్లా ఒక ముడి వేసుకొని టైట్గా
కట్టేసుకోవాలి. 2 ముళ్ళు వేసుకున్నా నేను, ఎందుకంటే టైట్గా ఉండాలని. తర్వాత కట్టర్ ఎత్తుకొని కట్ చేసేయాలి. చూడండి ఇలా ఉంది, బాగుంది కదా. చూడండి ట్రయాంగిల్ షేప్ కుచ్చులు ఇలా ఉన్నాయి. చూడండి అయిపోయినాయి మొత్తం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.